ఎప్పుడు ఇంతే, వస్తాను అని మాటిస్తావు, మళ్ళీ రావడానికి కుదరట్లేదు అని నీకు నచ్చిన కారణాలన్నీ చెప్తావు. ఇట్స్ రియలీ హర్టింగ్ మీ. కారణాలు కాదు ప్రియా, నిజంగానే టైర్ పంచర్ అయ్యింది. నేను నీ దగ్గరికే స్టార్ట్ అయ్యాను. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నార్మల్ డేస్ లో అయితే అనుకోవచ్చు, ఈ రోజు నా బర్త్డే అని తెలిసి కూడా నువ్వు హ్యాండ్ ఇచ్చావు. నేను చెప్పేది నిజం ప్రియా, అయినా ఈ రోజు కోసమే కదా మనం ఎదురు చూసింది. మనం కాదు, నేను మా పేరెంట్స్ ని కన్విన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? వాళ్ళు నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తుంటే నువ్వు టైర్ పంచర్ అయింది అది ఇది అని అబద్ధాలు చెప్తున్నావు. సరే, నువ్వు నమ్మట్లేదు కదా, వీడియో కాల్ చేస్తా నాకు ఇప్పుడే. సిగ్నల్ లేదేంటి? ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అసలు ఏ ఊరిది? చుట్టూ చెట్లు కొండలు తప్ప ఏమీ లేవు. ఇప్పుడు ఎలా? అక్కడ ఏదో లాడ్జ్లా ఉందేంటి, వెళ్ళి చూద్దాం. ఈడేంటి అరుంధతిలో పశుపతిగాడిలో ఉన్నాడు? చెప్పండి, ఏం కావాలి? అది నా మొబైల్లో సిగ్నల్ లేదు. ఇక్కడ వైఫై ఏమన్నా ఉందా? ఇది ఏజెన్సీ ఏరియా, ఇక్కడ సిగ్నల్స్ వైఫైస్ ఉండవు. ఓ సరే. రూమ్ కావాలా? ఎలాగో పంచరైన కారుతో ఎక్కడికి వెళ్ళలేను. సర్లే, నైట్ ఇక్కడే ఉండి మార్నింగ్ స్టార్ట్ అవ్వడం బెటర్. సరే, ఒక రూమ్ ఇవ్వండి. ఇదిగోండి. బాత్రూంలో హీటర్ ఉందా? అబ్బా, సిగ్నల్ లేదు. ప్రియా ఏమో నన్ను నమ్మట్లేదు. ఏం చెయ్యాలి? హలో, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ప్రియా, టైరు పంచర్ అయ్యింది. నేను ఎగ్జాక్ట్గా ఎక్కడున్నానో కూడా తెలియట్లేదు. అయినా ఈ టైంలో ఎలా రమ్మంటావు? హలో ప్రియా, వింటున్నావా? అయ్యగారు, ఊటీ వెళ్దామండి, చాలా బాగుంటది. ఏటి ఊటీకా వెళ్ళినట్టే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఊర్లో పూలని పనులు పెట్టుకుని ఆత్మాను వెళ్తామేటండి? పైగా ఎప్పుడు అన్న మన సర్పంచ్ గారు ఈసారి టూర్కి తీసుకెళ్తా అన్నారు. సర్పంచ్ గారు వీళ్ళకి టూర్కి వెళ్తున్నాం, ఈ కాశీకో అయోధ్యకో వెళ్దామండి. సత్యబో గారు, మనం వెళ్ళేది ఎంజాయ్ చేయడానికండి, మొక్కులు అవి తీర్చుకోవడానికి కాదు. మీరు ఆగండ్రా, పెట్టుబడి సర్పంచ్ గారిది, ఆయన ఎక్కడికంటే అక్కడికే. వైజాగ్ బీచ్కి వెళ్దాం. వైజాగ్ ఏంటండి? టూర్ అన్నారు కదా. టూరే గాని వైజాగ్ అక్కడేముంటదండి చూడటానికి? బీచ్ తప్ప. మన ఊర్లో బీచ్ ఉంది ఏట్రా? లేదు కదా, అందుకే. అయ్యగారు, నువ్వు ఆపరా. నా దగ్గర ఉన్న బడ్జెట్కి అన్నవరమో తీసుకెళ్దాం అనుకుంటే మీరు ఊటీలు గోవాలు అంటున్నారు. అందుకే కొంచెం బడ్జెట్ పెంచి వైజాగ్ అంటున్నాను. సరే, రేపు పొద్దున బయలుదేరదాం. తలా 2 చెత్తలు తెచ్చుకోండి, సరిపోతుంది. మీరు టూర్ అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సిందండి, ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుందని. ఊటీకో గోవాకో వెళ్తే మనం వెళ్తాం కానీ అందరినీ తీసుకెళ్ళాం కదరా. మనం తర్వాత వచ్చాక వెళ్దాం లేరా. సరే అండి, రేపు రెడీ అయ్యి ఉంటాం. ఏంటి
ఏంట్రా వీళ్ళు ఇంకా రారు? మనం వెళ్ళేదేమన్నా గోవాకేటండి, గమ్మున వచ్చేయడానికే. పక్కనున్న వైజాగ్కే కదా. ఏంటండి సత్యపొగడు అక్కడే వస్తున్నాడు. అవునరా, మళ్ళీ కాశీగడి కోసం ఇంకో గంట ఆగలేము. ఏంటి సర్పంచ్ గారు ఇంకెంతసేపు? నువ్వు ఆగవయ్యా, వచ్చేస్తున్నారు. లేట్ అవుద్దంటే చెప్పండి, ఇంటికెళ్ళి ఫోన్ చేసి వచ్చేస్తాను. డ్రైవర్ గారు 5 నిమిషాలండి, వెళ్ళిపోదాం. మీరు అందాక కార్లో కూర్చోండి. ఏంటి సర్పంచ్ గారు? ఏట్రా ఒకడు వచ్చో, కాశీగడేడి? అటు రానన్నాడండి. మనం ఏమన్నా గోవాకేటి వెళ్ళేది గమ్మున వచ్చేయడానికి, పక్కనున్న వైజాగ్కే కదా అన్నాడు. ఆడికి పొలంలో ఏదో పని ఉందంట, రానన్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏంటి సర్పంచ్ గారు ఫోన్ చేసి వచ్చేయమంటారా? అయ్యగారు పోనీ ముగ్గురు వెళ్దామండి. ఆల్రెడీ నలుగురికి కలిపి డబ్బులు ఇచ్చేసాను రా. మరేం చేస్తామండి, ఇప్పటికిప్పుడు మనతో రావడానికి రెడీగా ఎవడుంటాడు? అదిదా సర్ప్రైజ్ టే 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 టే. అదిదా సర్ప్రైజ్ టే 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 టే. ఏంట్రా పాపారాయుడు, ఎక్కడికి వెళ్తున్నారు? తాత బీచ్ చూస్తావేటి? బీచా? చూస్తాను. కొంచెం ముందే చెప్తే బట్టలు తెచ్చుకునేవాడిని కదరా. నువ్వేం తెచ్చుకుంటావో మాకు తెలియదేంటి, మాసిపోయిన లుంగీలే కదా. అయినా మనం ఏం అక్కడ ఉండిపోం, వెళ్తాం తిరుగుతాం, బీచ్ చూస్తాం, వచ్చేస్తాం. అయ్యగారు అసలు ఏమేమి ఉంటాయండి అక్కడ? ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళగానే బీచ్లో ఫుల్గా మునిగేస్తానండి. జీవితం చాలా చిన్నది, కానీ జీవించే జీవితమే చాలా పెద్దది. అందుకే నవ్వుతూ ఈ జీవితాన్ని జీవిద్దాం. వీడు మొహానికి సినిమాలో హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యగారు బాగా వచ్చిందా? బానే వచ్చిందిరా, ఇప్పుడు నాకు తీ. ఏంటి ఎలక్షన్ క్యాంపెయిన్కి రాలేదు, ఎంజాయ్ చేయడానికి వచ్చాం. సరిగ్గా పెట్టండి. సరే ఒకసారి నవ్వండి. మాకు 2 ఫోటోలు తీయండి. అయ్యగారు నీళ్లు భలే చల్లగా ఉన్నాయండి. అబ్బా తాత సోదరు దగ్గరికి వెళ్ళకో, కొట్టుకుపోతావు. రే అవెంజరో లెగరా. అయ్యగారు ఇక్కడే ఉండిపోదామండి. ఏంటండి ఇక్కడికి ఎప్పుడు వచ్చా? ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, దారిలోనే ఉన్నాం. టైరు ప్యాచి పడింది. రే దిగండ్రా. ఏంటి డ్రైవర్ గారు స్టెఫ్నీ లేదా? ఉందా అండి ఇంట్లో? సర్పంచ్ గారు ఏం చేద్దామండి? ఇంకేం చేస్తాం, ఏదన్నా బండి అవుతుందేమో చూద్దాం. సరే మీరు చూస్తూ ఉండండి, నేను అలా తుప్పల్లోకి వెళ్ళి వచ్చేస్తాను. తుప్పల్లోకి ఎందుకు? ప్రకృతి పిలుస్తుంది అన్నాడ్రా ఎదవా. వీడు బుర్రకి ఇది కూడా అర్థం కావట్లేదు. బాబు డ్రైవరు, ఏ రూట్ ఇది? హైవే రూట్ అండి. వీడు నాతో తిన్నగా మాట్లాడేట్రా. అది కాదండి, ఇదే ఊరు? తెలీదండి. రే పాపారాయుడు, బండ్లేం రావట్లేదురా, ఏం చేద్దాంరా, నాకు ఆకలేసేస్తుంది. ఆగు తాత, పక్కన ఏమన్నా ఉందేమో చూద్దాం. అదిగో అక్కడ ఏదో లాడ్జ్ ఉన్నట్టు ఉంది. ఈ రాత్రికి అక్కడే ఉండి పొద్దున ఏంటో ఆలోచిద్దాం, పదండి. ఈడేటండి ఎలా ఉన్నాడో? రూమ్ కావాలా? గొంతు కూడా ఘోరంగానే ఉందండి. నువ్వు ఉండరా. ఏ ఊరు బాబు ఇది? సరే ఒక గదికి ఎంత? సింగిల్ రూమ్ 1500. అయితే ఒకటి ఇవ్వి. నలుగురికి ఒకటేనా? ఒకటి 1500. ఈ రూమ్కి డబ్బులు నువ్వు ఇచ్చుకుంటావా? మరి మూసుకుని పద.
పరికరాలు ఏరి? అయ్యగారు సత్తిపొగడు చెప్పకుండా లాడ్జ్కి వచ్చేసాం. ఆడు మనల్ని ఎత్తుక్కుంటాడేమో. డ్రైవర్ గడికి చెప్పాం కదా, ఆడు తీసుకుని వస్తాడులే. రే పాపారాయుడు, మంచం మీద నేను పడుకుంటానే, అసలే నాకు నడు నొప్పి. లాడ్జా ఎక్కడా? అదిగో ఆ పక్కనే, వెళ్ళి చూడండి. నేను ఈ లోపు ఏదైనా బండి వస్తుందేమో చూస్తాను. సరే. లాడ్జ్ అన్నాడు, ఎక్కడా కనిపించలేదేంటి? సర్పంచ్ గారు, ఏంటి సర్పంచ్ గారు? రే అవెంజరో, ఏమన్నా వినిపించిందా? ఏంటి డ్రైవర్ గారు, ఇక్కడ లాడ్జ్ ఏం లేదు కదండి? హలో ప్రియా, నువ్వేనా? హలో, అసలు ఎవరిది ఫోన్లో? కాల్లో ఎవరు మాట్లాడుంటారు? ఇది ఖచ్చితంగా ప్రియా అయి ఉండదు. ఆ? ఆ? ఏంటిది? ఎక్కడున్నాను నేను? అక్కడేంటి, ఏదో డోర్ ఉన్నట్టుంది. ఎప్పుడు ఇంతే, వస్తాను అని మాటిస్తావు, మళ్ళీ రావడానికి కుదరట్లేదు అని నీకు నచ్చిన కారణాలన్నీ చెప్తావు. మా పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ప్రియా, ఎక్కడున్నావు? ఎంత ఫాస్ట్గా వెళ్ళినా డోర్ రీచ్ అవ్వట్లేదు ఏంటి? ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏంటిది, అసలు అందరూ ఎక్కడికి పోయారు? ఇటు చూస్తే లాడ్జ్ లేదు, అటు చూస్తే డ్రైవర్ గారు లేడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రోజు బయలుదేరినప్పటి నుంచి అన్నీ అపశకనాలే. అనవసరంగా ఒప్పుకున్నాను రా బాబు, భలే బేరమే ఇది. కంకర్ రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ప్యాచ్ పడలేదు, అలాంటిది నిన్నగా ఉన్న హైవే మీద ప్యాచ్ పడిపోయింది. ఎవరక్కడ? కొంప తీసి నేను పోసుకోవడం చూసారా? సర్లే, మనకెందుకులే. కారు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి పోయింది? తాత, స్నానం చేస్తావా నువ్వు? నేనా? పర్లేదులేరా. నీ చెమట కొంపు నీకు రాదు, మాకు వస్తుంది. మోసుకొని సర్పంచ్ గారు బయటకు వచ్చి వెళ్ళి స్నానం చెయ్యి.
మరి నేను బట్టలు తెచ్చుకోలేదు కదరా. నా చొక్కా ఇస్తానులే. అయితే చొక్కా మార్చుకుంటే సరిపోతాది, ఇంకా స్నానం చేయడం ఎందుకు? అయ్యగారు ఎంతసేపు అండి? ఎవడీడు అద్దంలో? నాకెందుకో ఈ లాడ్జ్ అంతా తేడాగా కనబడుతుంది. అయ్యగారు ఏటండి అలా ఉన్నారు? ఏమైంది? రే పాపారాయుడు, కడుపు నొప్పిగా ఏమన్నా ఉందా? రే అవెంజరు, నాకెందుకు ఏదోలా ఉందిరా. ఏమైందండి? ఈ గదిలో మనతో పాటు ఎవరో ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఊరుకోండే, మన ముగ్గురు తప్ప ఎవరున్నారు? లేదురా, అద్దంలో నేను ఎవరినో చూసినట్టు అనిపించింది. మీరు మిమ్మల్ని చూసుకుని భ్రమపడి ఉంటారు. రే నాకు ఆకలేస్తుందిరా. రే నేను చెప్పేది నిజంరా. అయ్యగారు ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరండి. ఒకవేళ ఉంటే మాకు కనిపించాలి కదా. అంటే ఏంటి ఇప్పుడు, నేను అబద్ధం చెప్తున్నానా? అది కాదండి, అయినా మీరు బాతుల్లో ఉంటే చూడాల్సిన అవసరం ఆడికెందుకండి? ఆడు నన్ను చూడటం కాదే, నేనే ఆడిని చూసానంటుంటే. అబ్బా అయ్యగారు ఇంకా పండే, పొద్దున్నుంచి రెస్ట్ లేక కంగారులో అలా అనిపించి ఉంటది. కాసేపు పడుకుంటే అదే సర్దుకుంటది. అవునరా పాపారాయుడు, కాసేపు పడుకో, నేను ఈ లోపు స్నానం చేసి వస్తాను. ఓరు బాబోయ్, ఎంత ఎతికినా ఎవరో కనిపించట్లేదేంటి? అయినా నేను పోసుకుని వచ్చేదాకా ఆగొచ్చు కదా, నన్ను ఒక్కడనే వదిలేసిపోయారు. అనవసరంగా తొప్పల్లోకి వెళ్ళానురా బాబు. ఏంటి మన కారులాగే ఉంది? గంట నుంచి ఇక్కడే నడిచానా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడున్నాను నేను? ఏ సైడ్ చూసినా డార్క్నెస్ ఉంది. ప్రియా 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 కావాలా? పారిపో 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 పారిపో! ఏంట్రా పాపారాయుడు, ఏంటి ఒళ్ళంతా చెమటలో? అయ్యగారు పీడకలు ఏమన్నా వచ్చిందా? నాకేదో అరుపు వినిపించిందిరా. అరూపా? మాకేం వినిపించలేదే. లేదురా, ఎవరో ఈ లాడ్జ్లోనే భయపడి గట్టిగా అరిశారు. ఒరే పాపారాయుడు, అలాంటిదేం లేదురా, నువ్వు ప్రశాంతంగా పడుకోరా. నువ్వు భయపడి మమ్మల్ని ఎందుకురా భయపెడతావు? అవునండి అయ్యగారు, అసలేం లేదండి. ఏహే, మీరు నా మాట నమ్మరు కానీ ఇలా రూమ్ తాళాలు ఇచ్చిన అడిగితే నాకు. సత్తుబాబు గారు ఇక్కడే ఉండాలి కదా, ఈయన ఎక్కడికి పోయాడు? వీళ్ళ పని బాగుంది, నేను చక్కగా లాడ్జ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ రోడ్డు మీద ఒక బండి రావట్లేదు. ఇదేంట్రా బాబు, దూరంగా కారు కనబడుతుంది. ఎంత నడిచినా రోడ్డు తరగట్లేదేంట్రా బాబు. ఈ గడ్డంగాడు ఎక్కడికి పోయాడు? బాబు గడ్డం బాబు, బాబు గడ్డం బాబు. టేబుల్ కింద ఏమన్నా ఉన్నాడా? అయ్యగారు ఏమైందండి?
నీ అబ్బా మెల్లగా పిలవచ్చు కదరా, చెవులో వచ్చారాలా. ఈ గడ్డంగడి కనిపించక నేను చూస్తుంటే నువ్వు అక్కడవే. కనిపించకపోవడం ఏంటండే, ఎదురుగానే ఉన్నాడు కదా. ఏంటండి, ఏం కావాలి? నువ్వు ఎప్పుడు వచ్చావు బాబు? నేను ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నాను కదండి. అయ్యగారు ఏం చేస్తున్నారండి? కాసేపు పడుకోవచ్చు కదా. అది కాదురా. ఇలా పిచ్చి పట్టినట్టు చేస్తున్నారేటండి. పదండి మన రూమ్లోకి. అమ్మయ్యా, మొత్తానికి వచ్చానురా బాబు. ఏంటండి ఎక్కడికి వెళ్ళారు? మీరు ఇంకా లాడ్జ్లోకి వెళ్ళారేమో అనుకుంటున్నాను. లాడ్జ్ ఎక్కడుంది? నాకు ఎక్కడా కనిపించలేదు. ఇంకొకటి నుంచి దాన్ని ఎతుకుతున్నాను. ఎతకడం ఏంటండి, ఆ పక్కనే ఉంటది, చూపిస్తాను పదండి. ఇక్కడే కదా ఉండాలి, ఎక్కడికి పోయింది? దాని అత్తారింటికి వెళ్ళి ఉంటుంది. లేకపోతే ఇక్కడే ఉంటే మేమైపోవడానికి అదేమన్నా లాడ్జ్ అనుకుంటున్నారా, దెయ్యాల గుంపు అనుకుంటున్నారా? మరి సర్పంచ్ గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏంటి సత్యబో గారు, నన్ను కాదండి, ఎదురుగా చూడండి. సౌండ్ ఆగిందేంటి? ప్రియా, ప్రియా ఎక్కడుంది? డోర్ ఉందేంటి? ఏంటిది? లాడ్జ్ నిజంగానే దెయ్యాల కొంపలా ఉందేంటి? మరి సర్పంచ్ గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇక్కడ ఇంకేది దూరక ఇందులోకి వెళ్ళిపోయి ఉంటారా? ఇందులోకా? పద వెళ్దాం. బాబోయ్, మనం ఇందులోకి వెళ్ళడం అవసరం అంటారా అండి? కావాలంటే కాల్లోని ఏసీ వేసుకుని పడుకుందామండి. అవును కదా, సరే. ఏంటండి, ఏమైంది? ఒకసారి అటు చూడు. కారేది? అమ్మ బాబోయ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి, నాకేటండి లాడ్జ్ కనబడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేద్దాం, ఇంకా లోపలికి వెళ్దాం. బాబోయ్, నేను రానండి, ఇక్కడ నుంచి మన ఇద్దరు నడుచుకుని వెళ్ళిపోతాం పదండి. మళ్ళీ నడాలా? బాబోయ్, నా వల్ల కాదు. కావాలంటే నువ్వు వెళ్ళిపో. సరే, మీ చావు మీరు సావండి. అయ్యగారు ఎందుకండి ఇలా చేస్తారో? ఒరే పాపారాయుడు, అసలేమైందిరా? ఏమవుద్ది, రెస్ట్ లేక పిచ్చెక్కింది. రే పాపారాయుడు, కాసేపు పడుకోరా, తగ్గుద్ది. అయ్యగారు మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏం జరగట్లేదండి. మీరే మీ భయం వల్ల అన్ని ఊహించుకుంటున్నారు. ఆపండి. ఈ లాడ్జ్లో ఏదో జరుగుతుందని నాకు తెలుస్తుంది, కానీ అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ లాడ్జ్లోకి రాగానే నాకేదోలా అనిపించింది. బాత్రూమ్ అద్దంలో ఎవడో కుర్రాడు కనిపించాడు. పడుకుంటే ఎవరో అరిసినట్టు వినిపించింది. పోనీ ఏంటో అడుగుదామని తాళాలు ఇచ్చిన అబ్బాయి దగ్గరికి వెళ్తే ఆడు నాకు కనిపించలేదు, కానీ నీకు కనిపించాడు. ఇదంతా నాకు మాత్రమే ఎందుకు జరుగుతుంది?
ఏంటి మళ్ళీ ఇక్కడికే వచ్చా? అదేటండి, నేను అలా వెళ్ళాను కదా, ఇలా ఎలా వచ్చాను? నాకు ఇందాక ఇలాగే జరిగింది. ఇక్కడ ఏదో తేడాగా జరుగుతుంది. నీ అబ్బాయి అవెంజరు, నేను చెప్పేది మీకు అర్థం కాదేంట్రా? సర్పంచ్ గారి మాటలా ఉందేంటి? లోపడే ఉన్నట్టున్నారు. సరే, ఇక్కడే ఉండి భయపడడం ఎందుకు? లోపలికెళ్ళి భయపడదాం పదా. ఈ డోర్ ఎలా ఓపెన్ చేయాలి? లాక్ చేసినట్టుంది. ఎప్పుడు ఇంతే, వస్తాను అని మాటిస్తావు, మళ్ళీ రావడానికి కుదరట్లేదు అని నీకు నచ్చిన కారణాలన్నీ చెప్తావు. ప్రియా, నేను వస్తున్నాను. బయటికి చూడడానికి చిన్నగా ఉంది, లోపలేటండి ఎంత ఉంది? దెయ్యాల సినిమాలు ఎప్పుడు చూడలేదా? అంటే ఇక్కడ దెయ్యముందంటారా? మరి సర్పంచ్ గారు? ఏముంది, సర్పంచ్ గారు ఉంటే దెయ్యం లేనట్టే, దెయ్యం ఉంటే సర్పంచ్ గారు లేనట్టే. ఏంటిది, దెయ్యాల కొంపలా మారిపోయింది. ఏంటి సత్తుబో గారు, ఏంటండి ఇది? ఎవరో తులుపుని కొడుతున్నట్టు ఉందండి. దెయ్యమేమో. దెయ్యమా? వద్దండి, దగ్గరికి వెళ్ళొద్దండి, వద్దండి. దెయ్యంతో ఆటలొద్దండి బాబు, బయటికి పోదాం పదండి. ఇంత చెప్పాక కూడా మీకు అర్థం కాదేంట్రా? మళ్ళీ మొదటికే వచ్చారు. అసలేం లేదండి బాబు. రే పాపారాయుడు, ఎందుకురా భయపెడతా? ఒరే ముసలోడా, భయం కాదే, నిప్పులాంటి నిజం. కాల్తదేమోరా. రే అవెంజరు, ఏదో తేడాగా జరగకపోతే మనతో వచ్చిన డ్రైవర్ గాడు, తుప్పల్లోకి వెళ్ళిన సత్తుబాగాడు ఇంకా లాడ్జ్లోకి ఎందుకు రాలేదు? నిజమేనండి, వాళ్ళు ఇంకా రాకుండా ఎక్కడికి వెళ్ళారు? మరి అదే కదరా ఇప్పటిదాకా మొత్తుకునేది. ఈ లాడ్జ్ నుంచి మనం ఎంత తొందరగా బయటికి వెళ్తే అంత మంచిదిరా. రే అవెంజరు, రే పాపారాయుడు, నాకేదో కనిపించిందిరా. అవునండి, నేను చూశాను. మీరేం చూసారు? ఏమో తెలీదండి, కానీ చాలా భయంకరంగా ఉంది. రే, నాకు భయమేసేస్తుందిరా. అయ్యగారు, మిమ్మల్ని నమ్మలేదు కానీ మాకు ఇప్పుడే అర్థమైందండి. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం పదండి. ఎవరు బాబు నువ్వు? అసలు ఎక్కడెందుకున్నా? నిన్నే బాబు. నువ్వు దెయ్యమా? మీరు దెయ్యాలా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు?
మన కాడ కూడా అలాగే టైర్ పంచర్ అయింది కదా. పైగా అప్పటిదాకా లేని లాడ్జు వెంటనే కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అవునండి, నాకు అలానే కనిపించింది. నేను వచ్చి చాలాసేపు అయినట్టుంది, కానీ ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. మరి సర్పంచ్ గారు వాళ్ళు నువ్వు ఈ లాడ్జ్ లో ఎవరినైనా చూసావా? అసలు నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియట్లేదు. ఇంకెవరినైనా ఎలా చూస్తాను? సత్తుబో గారు ఇక్కడే ఉంటే పిలిస్తే వస్తారు కదండి. అవును కదా. రే అవెంజరో, తాత మీ బట్టలన్నీ సంచిలో సర్దేసుకోండి. సత్తుబొగడు డ్రైవర్ గడు బయట కారులో ఉండి ఉంటారులే. సర్పంచ్ గారు! సత్తుబొగడు గొంతులా ఉందేంట్రా? అంటే వాళ్ళు కూడా లాడ్జ్లోకి వచ్చేసారా? పోన్లే, అందరం కలిసి వెళ్ళిపోదాం. మనం బయటికి పోదామని చూస్తుంటే వీళ్ళు ఇప్పుడే ఎందుకు వచ్చారా? ఏమో అండి, పదండి బయటికి వెళ్ళి చూద్దాం. సర్పంచ్ గారు ఎక్కడున్నారండి? ఒరే అవెంజరో, వాడు పక్కనే ఉండి పిలుస్తున్నట్టు ఉంది కానీ మనిషి కనిపించడేంట్రా? అవునండి, ఇక్కడే ఉన్నట్టున్నారు. సర్పంచ్ గారు, ఎవెంజరు మీరందరూ కలిసే వచ్చారు కదా, మరి ఎందుకు విడివిడిగా తిరుగుతున్నారు? రే సత్తి బాబు, ఎక్కడి నుంచి పిలుస్తున్నావురా? రే సత్తి బాబు, మీ గొంతులు మాకు వినబడుతున్నాయిరా. మాకు వినబడుతుంది కానీ మీరు కనబడతా లేదండి. అయ్యగారు, నాకెందుకో భయంగా ఉందండి. నువ్వు ఆగరా. రే సత్తి బాబు, మీరెన్నో ఫ్లోర్ లో ఉన్నారా? సెకండా ఫస్టా? సెకండ్ ఫ్లోరే అండి. అవునా, మేము సెకండ్ ఫ్లోర్ లోనే ఉన్నాం. రే అవెంజరో, పక్కనే ఏదో ఒక గదిలో ఉండుంటారు చూడండి. గదిలో లేమండి, మధ్యలోనే ఉన్నాం. ఇదేదో రూమ్ నెంబర్ 8 అని ఉందండి, దాన్ని ఎదుర్కొంటా ఉన్నాం. ఒరే, మనం కూడా ఇక్కడే ఉన్నాం కదరా. రే సత్తి బాబు, మేము ఆ రూమ్ దగ్గరే ఉన్నాంరా. ఏంటి, మీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఉండు బాబు. ఒరే, మీ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయిరా? మొత్తం ఖాళీ ఖాళీ గదిలే ఉన్నాయండి. ఏదో బూత్ బంగ్లాలో ఉందండి. భూత్ బంగ్లానా? ఏంటి, నేను చెప్పేది ఒకసారి వినండి. మనం అందరం ఒకే చోటే ఉన్నాం, కానీ లేము. నాకేం అర్థం కాలేదు. ఒకసారి ఆలోచించండి. మన గొంతు వాళ్ళకి, వాళ్ళ గొంతు మనకి వినిపిస్తుంది. వాళ్ళు సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 8 దగ్గరే ఉన్నారు, మనము అక్కడే ఉన్నాం. అంటే మనం ఇక్కడే ఉన్నాం కానీ వేరే వేరే ప్రపంచంలో ఉన్నాం. అంటే మనం ఇక్కడ బూత్ బంగ్లాలో ఉన్నట్టు వాళ్ళు అక్కడ లాడ్జ్ లో ఉన్నారా? అంటే ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరికి
ఒక్కో సంఘటన ఎదురయ్యింది. అయ్యగారు మరి మనం బయటికి ఎలా వెళ్ళాలండి? ఒరే పాపారాయుడు, నాకు భయమేసేస్తుందిరా. సర్పంచ్ గారు ఇప్పుడు ఏం చేద్దామండి? అందరూ నన్ను అడిగితే నాకెలా తెలుస్తుందిరా? నాకు భయమే వేస్తుంది. బయటికి వెళ్ళని దారిలో ఏమన్నా ఉన్నాయేమో ఎతుకుదాం పదండి. వీళ్ళు నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకేమన్నా అయితే వైజాగ్ బీచ్ ఎవరు చూస్తారు? ఇప్పుడు ఫోన్ వస్తుందేంటి? అసలు ఇక్కడ సిగ్నలే లేదు కదా. అయ్యగారు బయటికి దారి ఎక్కడ ఉంటదండి? నా నెత్తి మీద ఉంటది. అవునా? అయితే కిందకి వంగండి, ఇప్పుడే బయటికి పోతాను. అయ్యగారు ఒకవేళ మనకు బయటికి వెళ్ళే దారి కనిపించినా వాళ్ళని ఎలా పిలుస్తామండి? వాళ్ళ లోపల ఎక్కడెక్కడో ఉన్నారు కదా. నిజమేరా, ఓసారి పిలిచి చూద్దామేంటి? ఓరి బాబోయ్, నల్లపోతున్నాను బాబు. బయట రోడ్డు మీద నడిచి ఇక్కడ లోపల నడిచి దోళ్ళు తీరిపోతుందిరా బాబు. పట్టెల సౌండ్ అవుతుందేంటి? ఏ చంద్రముఖన్నా వచ్చేసిందా బాబోయ్? ఇక్కడ ఏదో తలుపు ఉందేంటి? పదరా లోపలికి వెళ్ళి చూద్దాం. అయ్యగారు అవసరమంటారా అండి? నిండా మునిగాక చెల్లేంటే ఎలాగో బయటికి వెళ్ళలేం, ఇంక లోపలికన్నా వెళ్ళి చూద్దాం. మొత్తం చీకటిగానే ఉంది. ఎవరన్నా ఉన్నారా? ఏంటి? బాబోయ్, ఎక్కడికో వచ్చేసాను. ఏంటిది? అయ్యగారు ఏంటండి ఇదంతా? ఏంటి? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఏంటిది? మళ్ళీ ఇక్కడికే వచ్చాను. బాబోయ్, ఇప్పుడు ఎలా బయటపడాలో ఏంటో. సర్పంచ్ గారు, ఏంటి సర్పంచ్ గారు? ఒరే పాపారాయుడు, చీకట్లో భయమేసేస్తుందిరా. అయ్యగారు తాత గొంతు వినపడుతుందండి. ఏంటిది? అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. ఏంటి? ఎవరైనా ఉన్నారా? వీళ్ళ వాయిస్లు వస్తున్నాయేంటి? వెళ్ళి చూద్దాం. ఊరే, అందరు మాటలు వినబడుతున్నాయిరా. నా గొంతింటూ ఇక్కడికి వచ్చేయండి. సర్పంచ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎంతసేపు అయిందండి బాబు మిమ్మల్ని చూసి? డ్రైవర్ గారు లేట్గా వచ్చారేటండి? భోజనానికి వెళ్ళారా? రే అవెంజరో, నేను అద్దంలో చూసింది ఈ అబ్బాయినేరా. ఈ బాబు కూడా మళ్ళాగే ఈ దెయ్యాల కొంపలో ఇరుక్కుపోయాడండి. ఒరే పాపారాయుడు, ఏం జరిగినా అందరం కలిసే ఉందాంరా. ఈసారి విడిపోతే చీకటి కాదు, చుక్కలు కనబడతాయి. సరే తాత. అయ్యగారు ఎవరండి అది? సత్యబాబు, ఇప్పుడు నవ్వడం అంత అవసరమా? నేను కాదండి బాబు, అయినా నా గుంటికి చాలా తేడా ఉంది కదండి. ఈడెవడు? లాడ్జ్ రిసెప్షనిస్ట్. ఇతను కూడా మళ్ళా ఇరుక్కుపోయాడా? ఈడేంట్రా నవ్వుతున్నాడు? బాబు రిసెప్షన్ బానే వచ్చు.
బయటికి ఎలా వెళ్ళాలో ఏమన్నా తెలుసా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? బయటికి వెళ్తారా? సరే వెళ్ళిపోదురు గాని, కానీ ప్రాణాలతో కాదు. ఇక్కడికి రావడం వరకే మీ చేతుల్లో ఉంది. బయటికి వెళ్ళడం మీ వల్ల కాదు. అసలు నువ్వెవరు? మేమిక్కడ ఎలా ఇరుక్కుపోయాం? అది తెలియాలంటే ముందు మీకు ఈ లాడ్జ్లో జరిగిన సంఘటన గురించి తెలియాలి. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకి ఒక అందమైన అమ్మాయి రూమ్ కోసం ఈ లాడ్జికి వచ్చింది. ఆమె ఒంటరిగా రావడం గమనించిన ఒక వ్యక్తి ఆమెను ఎలా అయినా తన వశం చేసుకోవాలి అనుకున్నాడు. ఆమె రూమ్ నంబర్ 8లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కామంతో కొట్టుమిట్టు ఆడుతున్న ఆ వ్యక్తి ఒక మృగంలా ఆమెపై దాడి చేశాడు. తరువాత ఆ అమ్మాయి అక్కడే మరణించింది. ఒక ఆడదాని ఉసిరి తీసిన ఈ లాడ్జ్ అప్పటి నుంచి శాపగ్రస్తంగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఈ లాడ్జ్ శాపానికి గురయ్యిందా? అసలు ఈ లాడ్జ్ శాపానికి గురయ్యిందని తెలుసు కూడా నువ్వు ఇక్కడ ఎందుకున్నా? వచ్చిన వాళ్ళకి రూమ్లు ఎందుకు ఇచ్చావు? మీకింకా అర్థం కానట్టుంది. ఆ అమ్మాయి చావుకి మరెవరో కారణం కాదు. ఒరే నీ అబ్బా, ఆడదాని ఉసిరి తీస్తావా? అసలు నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఇక్కడ ఎలా బతుకున్నారా? ఆత్మకి ప్రాంతంతో సంబంధం లేదు. ఆత్మ ఈ లాడ్జ్ ఎప్పుడైతే శాపానికి గురైందో అప్పుడే నా ప్రాణం బలి తీసుకుంది. అంటే ఈడు ఇప్పుడు దెయ్యమా? చూసి అర్థం కావట్లేదు ఏంటండి? ఇప్పుడు మేం కూడా నీలాగే ప్రాణం పోయినా కూడా ఈ లాడ్జ్లోనే ఉండాలా? ఏదో ఒక దారి ఉండే ఉండొచ్చు కదా, అదేంటో మాకు చెప్పు. మీరు బయటికి వెళ్ళాలంటే ఒకే ఒక్క దారుంది. అవునా? రే దారుందంటరా, బీగెత్తుకంటే బయటికి పోదాం. దారంటే డోర్ కాదు, డెత్. ఏంటి ఇప్పుడు అందరం చచ్చిపోవాలా? ప్రాణానికి ప్రాణం, ఆత్మకి ఆత్మ. అంటే ఏంట్రా, ఇప్పుడు మాలో ఒకరు ప్రాణం పోవాలా? అయ్యగారు ఆడు చెప్పేది ఈ లాడ్జ్లో ఒకరు బలవ్వాలని. మీకంతకు మించి వేరే దారి లేదు. ఒక ప్రాణమా లేక 6 ప్రాణాలా? అయ్యగారు ఏం జరిగినా పర్లేదండి, అందరం కలిసే ఉందామండి. ఒరే పాపారాయుడు, నాకు ఇంటికి వెళ్ళాలని ఉందిరా. సర్పంచ్ గారు, ఇంటికాడ నా పిల్లలు ఎదురు చూస్తారండి. ఇక్కడికి అనవసరంగా వచ్చామండి బాబు, ఇప్పుడు ఏం చేద్దామండి? మీరు ఆగండ్రా, అందరం కలిసి ఉన్నాయి ఎలాగో చచ్చిపోతాం. అదేదో నేనే పోతాను. అయ్యగారు మీరందరూ ఇక్కడికి రావడానికి నేనే కారణం. కానీ సర్పంచ్ గారు, లేదురా, మనలో ఎవరన్నా పోవాలంటే అది నేనే అయ్యి ఉండాలి. ఒరే రిసెప్షన్, నా ప్రాణం బలిస్తే వీళ్ళందరూ నిజంగానే బయటికి వెళ్తారా? అబద్ధం చెప్పడానికి నేను మనిషిని కాదు, ఆత్మనే. అయ్యగారు కావాలంటే వీళ్ళని పంపించేద్దామండి, నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉంటానండి. ఏ అవెంజరు, అన్నీ కలిసే చేసేవాళ్ళం, చివరికి చావుని కూడా కలిసి ఎదుర్కొందామండి. మీలో ఎవరూ బలవ్వాల్సిన అవసరం లేదు. ఈ లాడ్జ్లో మొదట అడుగు పెట్టింది నేను బలవ్వడమే కరెక్ట్. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇంకా చాలా జీవితం ఉంది. బాబు కావాలంటే అందరం ఇక్కడే ఉందాం, కానీ నిన్ను మాత్రం ఒంటరిగా వదలం. లేదండి, నా కోసం ఎదురు చూడడానికి
నాకు అమ్మా నాన్న లేరు. నన్ను ప్రేమించిన నా ప్రియ తప్ప. మరా పిల్ల కోసమన్నా నువ్వు బతకాలి కదా. నాలాంటి అనాథతో తను ఆనందంగా ఉండలేదు కదా తాత. మీరు జాగ్రత్తగా మీ కుటుంబాల దగ్గరికి వెళ్ళండి. వద్దు ఆపండ్రా. బాబు డ్రైవర్ గారు కొంచెం ఏసీ పెంచండి, అవుట్లెట్ ఎత్తనే. ఏంటండి అయ్యగారు, ఏమైంది? మనం లాడ్జ్లో ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చాం? లాడ్జ్ ఏంటండి, పక్కటికలా ఏమన్నా వచ్చిందా? ఒరే వైజాగ్ ఇంకా ఎంత దూరం రా? ఏదో పీడకలు అయి ఉంటుంది. ఈ ఫోన్ ఎవరిది? నా దగ్గరికి ఎలా వచ్చింది? హలో, ఎక్కడున్నా? ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? అంటే ఇది కల కాదా?